హలో గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? అందరికీ స్కై ద చిల్డ్రన్ ఆఫ్ లైట్కి అయితే స్వాగతం అనమాట. సో ఈ వీడియో పెట్టి చాలా రోజులు అయింది. సో అందుకే ఈరోజు అయితే ఎపిసోడ్ 2తో వచ్చేసాను. యాక్చువల్లీ స్కై అయితే ఎప్పటి నుంచో ఆడదామని అయితే అనుకున్నాను, బట్ మైండ్ క్రాఫ్ట్ ఆడడం వల్ల కుదరలేదు. సో మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ రాబోతుంది. అండ్ వాట్ ఈస్ దిస్ సినిమాటిక్స్ గైస్? సూపర్గా ఉంది ఈరోజు అయితే సినిమాటిక్స్. ఓకే, అరే గాయ్స్ భలే ఉంది కదా. గో ఫర్ చైల్డ్ రిటర్న్ టు ఫాలెన్ స్టార్స్. ఓకే గైస్, మనమైతే ఫాలెన్ స్టార్స్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళమంటున్నాడు. అరే బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి గైస్. ఇక్కడ వెలుగు వచ్చిన తర్వాత బాగుంది, చీకటిగా ఉన్నప్పుడైతే చండాలంగా ఉంటుంది. సో చీకటిగా ఉండదా, వెలుగు ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు కదా. సో ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి స్కై ఎపిసోడ్ 1 అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూడండి. సో భలే అంటే భలేగా ఉంటుంది అనమాట ఎపిసోడ్ అయితే. సో తప్పకుండా చూడండి, లేకపోతే మీకైతే కంటిన్యూషన్ అర్థం కాదు. సో మన ఫ్రెండ్ దగ్గరికి అయితే మనం మళ్ళీ వెళ్దాము. యాక్చువల్లీ పోర్టల్ నుంచి అయితే మనం వెళ్ళాము. అండ్ దట్ ఎపిసోడ్లో అదే ఇస్లే ఆఫ్ డాన్కి అయితే మనం ఆ ఎపిసోడ్లో అయితే పోర్టల్ ద్వారా వెళ్ళాము. సో మన ఫ్రెండ్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ మన కోసం అయితే. సో ఇక్కడ ఆన్లైన్ ప్లేయర్స్ కూడా ఉంటారు. అదంతా మీకు తెలియాలంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి అసలు ఏం జరిగింది అనేది. సో ఇంకేమాత్రం నేర్చుకుని అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటిది ప్లస్ మనల్ని అయితే ఫ్రెండ్ ఇక్కడైతే కూర్చొని ప్రేయర్ చేయమంటున్నాడు. ఓకే, ఎక్కడికి వచ్చాము? సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకి మర్చిపోకండి. ప్రెస్ అండ్ హోల్డ్ యువర్ సెల్ఫ్ టు రిలీజ్ అండ్ కాల్. ఓకే గైస్, ఇస్లే ఆఫ్ డౌన్లో మనకైతే అరే బటర్ఫ్లైస్ అయితే భలే ఉన్నాయి గైస్ ఇక్కడైతే చూడడానికి. బట్ యాక్చువల్లీ ఇక్కడ నైట్ అయితే అవ్వలేదు కదా, అదేంటి ఇక్కడ అంత లైట్గానే ఉంది? ఐ థింక్ సో అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాబ్లం ఏమో. ఓకే గైస్, మనమైతే ఇంకా ఇస్లే ఆఫ్ డాన్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి, మనకైతే ఇక్కడైతే ఎవరో కనబడుతున్నారు. సో అక్కడికైతే వెళ్ళమని అయితే మనకైతే ఆర్డర్ వచ్చింది. పదండి వెళ్ళిపోదాము. సో మన హీరో అయితే జమ్మా స్పీడ్లో స్కిడ్లు వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఇస్లే ఆఫ్ డాన్, ఫ్రీ లాస్ట్ స్పిరిట్స్ అండ్ ఫాలో టు ద బెల్ టెంపుల్. ఫ్రీ లాస్ట్ స్పిరిట్స్ అండ్ ఫాలో ద బెల్ టు ద టెంపుల్. ఓకే, లాస్ట్ స్పిరిట్స్ని మనం అంటే వాళ్ళు అంటే కనబడకుండా పోయిన ఆత్మని మనమైతే బాగు చేయాలంట, అంటే ఫ్రీ చేయాలి. సో అండ్ ఒక బెల్ ద్వారా ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలంట. ఏంటది నాకు తెలీదు. సో పదండి, ఇక్కడైతే మనకి దగ్గరలో ఒకటైతే ఉంది. సో అక్కడ ఏదో టెంపుల్ అయితే ఉంది అండ్ మనమైతే ఇంక వెళ్దాం పదండి. ఓకే, అండ్ అక్కడి నుంచి అయితే మనకి లైట్ అయితే వస్తుంది. అరే ఈసారి ఫస్ట్ ఎపిసోడ్ ఏమో కానీ ఈ ఎపిసోడ్లో అయితే ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వట్లేదు. అండ్ బుర్రపాడు గ్రాఫిక్స్ గైస్ ఈ ఎపిసోడ్ మాత్రం చెప్తున్నాను, ఈ ఎపిసోడ్లో బుర్రపాడు గ్రాఫిక్స్ అంతే. నిజంగా గ్రాఫిక్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరైతే గేమ్ క్రియేట్ చేశారో. ఆండ్రాయిడ్లో ఇంత మంచి గేమ్ ఉందని ఎవరికీ తెలీదు. ఓకే, అండ్ 0/1. ఓకే, దీన్ని బర్న్ చేస్తే ఈ డోర్ ఓపెన్ అవుతుందేమో. స్పీడ్ గేట్స్ లైక్ వన్స్ దిస్ వన్స్ గైస్ మైండ్ క్రాఫ్ట్కే రీలమ్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ స్కైకి కూడానా. బియాండ్ దిస్ గేట్ ఈజ్ అ టెంపుల్ వేర్ ఎల్డర్స్ వన్ షెపర్డ్ స్పిరిట్స్. ఓకే, బ్యాక్ టు ద స్టార్స్ బట్ ద ఎల్డర్స్ ఫెల్ లాంగ్ ఎగో. ఓకే గైస్, అండ్ ఇప్పుడైతే మనం స్పిరిట్స్ని అయితే నాకు తెలిసి ఫ్రీ చేయమన్నాడు కదా, దానికోసం మేము వెళ్ళాలి. ఐ థింక్ సో, అదే అనుకుంటా. చెప్పినా గైస్. సో ఫ్రీ ది స్పిరిట్ టు పవర్ ద స్పిరిట్ గేట్ రీచ్ ద టెంపుల్. ఓకే, 1/1 రావాలంటే ఈ స్పిరిట్ని మనం ఫ్రీ చేయాలి. ఓకే గైస్, నాకు అర్థమైంది. సో ఈడెవడో మన దగ్గరికి అయితే వచ్చాడు, వెళ్ళమ్మా. ఓకే, మనమైతే వీడినైతే ఫ్రీ చేద్దాం ఇప్పుడు ఈ స్పిరిట్ని. ఓకే గైస్, హీరో అయితే వెళ్తున్నాడు ఫ్రీ చేయడానికి. ఓకే, అండ్ బర్న్ చేయరా ఒరే, ఏంట్రా దిక్కులు చూస్తున్నావు యూఎస్కే. ఓకే, బర్న్ అయితే చేశాను, వీడికి ఇంకా ఎక్కడే ఉన్నాడు. ఓకే, అన్నిటిలో అయితే మనం స్పిరిట్ని అరే ఇది చూస్తే నాకు ఫ్రోజన్ గుర్తొస్తుంది అబ్బా. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇలా చూపిస్తున్నాడు. సో ఈ స్పిరిట్స్ని మొత్తం అయితే మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే మనకి పర్సంటేజ్ చూపిస్తున్నాడు ఇంకా ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయని. ఓకే, దీన్ని కూడా బర్న్ చేద్దాం. బర్న్ చేసి ఓకే గైస్, ఇంకా ఒక్క స్పిరిట్ని బర్న్ చేసేస్తే అయిపోయింది. ఓకే గైస్,
మనమైతే బర్న్ చేద్దాము. అరే బయటకు వచ్చామే, ఏంటిది మనం ఇక్కడే కదా వీడిని ఫ్రీ చేసాము, మళ్ళీ బొగ్గు కింద మారిపోయాడండి. ఓకే మళ్ళీ వీడిని అయితే మనం మార్చాలి, బర్న్ చేయాలి. ఓకే ఏమైంది వీడికి? సినిమాటిక్స్ గ్యాస్. ఓకే ఇంకొకడైతే వచ్చాడు, ఒక ఎల్డర్ అయితే. సో ఓకే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తున్నాడు గ్యాస్ వీడిది. అండ్ ఓకే వాళ్ళైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు అనుకుంటా, ఐ థింక్ సో. ఓకే గైస్ అయితే ఇక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ అయితే జరిగింది, ఇదైతే నాకు అర్థం కాలేదు. సో ఐ థింక్ సో వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నట్టున్నారు. సో వీడేంటి మనకి పువ్వు ఇస్తున్నట్టు అలా చూపించాడు వాడికి. ఓకే అలా చేస్తే స్పిరిట్స్ మాయమైపోతారా? ఓకే గైస్ అండ్ అలా చేస్తే స్పిరిట్స్ అయితే మాయమైపోతారు. అండ్ ఏంటిది క్లౌడ్స్ చూపిస్తున్నాడు, ఇదేంటి? ఓ ఎల్డర్స్ టెంపుల్, గేట్ అన్లాక్ అయినట్టుంది గైస్. సో పదండి వెళ్ళిపోదాము. వీడైతే ఇంకా ఈ పోజ్లోనే ఉన్నాడు. సో పదండి మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఆ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే స్పిరిట్స్ని ఇలా అంటే ఈ పోజ్ ఇస్తే స్పిరిట్స్ మాయమవుతారు. ఓకే గైస్ నాకు అర్థమైంది. సో ఇక్కడ ఏదో క్వశ్చన్ మార్క్ కూడా ఉంది, అది వేస్ట్. సో మనకి అర్థం చేసుకోవడానికి. సో ఆ పోస్ట్ చూపిస్తే స్పిరిట్స్ అయితే మాయమవుతారు. ఈ స్లే ఆఫ్ డౌన్లో మనకు అది ఉపయోగపడుతుంది అని అయితే చెప్తున్నాడు. ఓకే అండ్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు బర్న్ చేసి బయటికి వెళ్ళిపోవడమే, అదే లోపలికి వెళ్ళిపోవడమే. ఓకే గైస్ బర్న్ అయితే చేసేసాము, ఇంక పదండి వెళ్ళిపోదాం. ఓకే గైస్ లోపలికి అయితే వచ్చేసాను అండ్ మెట్లయితే ఎక్కి వెళ్ళిపోదాము. అండ్ అరే బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి గైస్ ఇక్కడైతే చూడడానికి. ఓకే ఇప్పుడు జంప్ ఎలా చేయడం గైస్ నాకైతే అర్థం కావట్లేదు. ఓకే అరే నో క్విట్ కాదు. ఓకే అండ్ ఇప్పుడు ఓకే క్వశ్చన్ మార్క్ అయితే క్లిక్ చేద్దాము. అసలు ఏంటిది నాకు అర్థమైందో లేదో నాకే అర్థం కాలేదు. ఓకే సో గైస్ మనకైతే కొంతమంది గ్రేట్ స్పిరిట్స్ అయితే అంటే చాలా గొప్ప స్పిరిట్స్ ఉంటాయి కదా. సో అవైతే మనకి కొత్త ఎక్స్ప్రెషన్స్ అయితే అన్లాక్ చేస్తాయంట. సో అంటే కొత్త ఎక్స్ప్రెషన్స్ అయితే నేర్పిస్తాయి. దానివల్ల ఏంటి బెనిఫిట్ అని నాకైతే ఇంకా 0% నాలెడ్జ్, ఈ గేమ్ గురించి పూర్తిగా తెలీదు. సో తెలుసుకుందాం, తెలిసిపోద్ది. సో ఇక్కడైతే చిన్న సర్దు ఉంది కదా, సో ఆడుతుంటే తెలిసిపోద్ది. ఓకే అండ్ అది గైస్ మన ట్రిక్ యూజ్ చేసి చూసారా, ఈ అమ్మాయి కూడా వచ్చేసింది. ఓకే గైస్ మనమైతే వీళ్ళతో పాటు పైకి వెళ్దాం. గైస్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఫస్ట్ ఎపిసోడ్ నేను చూస్తున్నాను, అసలు మనం ఎప్పుడు ఎగురుతామో అర్థం కావట్లేదు గైస్. వీడెవడో ఉన్నాడు, వీడికి ఆ పోస్ట్ చూపించలేమో. ఓకే స్ట్రెంథెన్ యువర్ వింగ్ విత్ వింగ్ లైటా టు ఫ్లై ఫార్దర్. గైస్ మనకు వింగ్స్ వచ్చాయండి. అబ్బా గుద్దింది గైస్ మన అమ్మాయి అయితే. అమ్మాయిని అరే యార్ నువ్వేంటే నా ఎలివేషన్లో పక్కనే కూర్చొని. గాయస్ బుర్ర పాడు. అబ్బే యార్ ప్రెస్ ద బాటమ్ రైట్ బటన్ టు స్పెండ్ ఎనర్జీ. అరే మళ్ళీ ఫాలెన్ స్టార్స్కి రిటర్న్ వెళ్ళమన్నాడంటే ఇదే గాయస్. అంటే మనం ఎలా అయితే ఎగురుకుంటూ వచ్చి కిందన పడ్డామో అలాగే మన వింగ్ అయితే మనకి తిరిగి వచ్చింది. అరే కాకపోతే దీనికి కూడా ఎనర్జీ అయితే లెవెల్స్ తగ్గిపోతాయి, ఎక్కువగా అయితే ఎగరలేము. ఓకే మనం అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడి నుంచి నేను ఎలా దూకాలా అని చూస్తుంటే ఇక్కడ ట్విస్ట్ పెట్టిండు, సూపర్ ట్విస్ట్ కదా నిజంగా గైస్, భలే అనిపిస్తుంది నాకైతే. అమ్మ మనకి వింగ్స్ వచ్చేసాయి, ఇంకా మనం ఫ్రీ బర్డ్స్ అనమాట, ఎలా అయినా ఎగరొచ్చు. అరే లోపలైతే భలే ఉంది. సో పదండి లోపలికి అయితే వెళ్దాము, ఏముందో చూద్దాం. ఓకే అరే గైస్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అరే గైస్ నిజంగా ఎవరు దట్ గేమ్ కంపెనీ కదా, దట్ గేమ్ కంపెనీ మీరు దిస్ గేమ్ కంపెనీ అనుకోండి. నిజంగా ఆండ్రాయిడ్లో ఇంత మంచి గేమ్ ఉందంటే నేను ఇప్పటికీ నమ్మను, కానీ ఆడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడైతే ఏదో ఇస్తున్నాడు, సో కింగ్డమ్స్ గురించి. ఓకే అండ్ క్లౌడ్స్ కింగ్డమ్లో అయితే మనం ఉన్నాము. సంథింగ్ హ్యాపెండ్ గైస్ ఇక్కడైతే. ఓకే సో మనకైతే క్యాండిల్స్ ద్వారా కొత్త కలర్స్ అండ్ కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ని అయితే కొనుక్కోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ పెట్టుకోవచ్చు. ఇది మన మైండ్ క్రాఫ్ట్ లాగే ఫ్రీలా ఉంది, అంటే ఫ్రీ వరల్డ్స్ ఎలా అయినా ఆడుకోవచ్చు లాగే ఉంది. అరే కానీ భలే ఉందబ్బా. ఇక్కడ అందరూ అయితే ప్రేయర్ చేస్తున్నారు, మనం కూడా కూర్చొని ప్రేయర్ చేద్దాం. అరే ఇందాక కలిసిన స్పిరిట్లా ఉన్నాడు కదా.
రిస్టోర్ ద ఆల్ట్రస్ లైట్ టు అవేకెన్ దిస్ టెంపుల్ ఎల్డర్. ఓకే, మనమైతే ఇప్పుడైతే ప్రేయర్ చేస్తున్నాము. సంథింగ్ హ్యాపెనింగ్. అరే కూర్చోరా. యూఎస్కి అయితే ఏదో చేస్తున్నాడు, నాకైతే తెలియదు, అంటే నేనే అనుకోండి. సో ఓకే, ఈ స్పిరిట్ ఏంటి? ఓ, ఈ స్పిరిట్ అని అనుకుంటా ఎల్డరు. ఓ, ఈ ఎల్డర్ని లేపాలంటే మనం ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేయాలనుకుంటా, కానీ అవ్వట్లేదు. ప్రేయర్ చేసిన ఏమి, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అందరు ప్లేయర్స్ మాయమైపోయారు, ఏంటో అర్థం కావట్లేదు. అరే కానీ క్యాండిల్స్ రూమ్ మాత్రం నచ్చేసింది గైస్ నాకు. ఈస్లో ఆఫ్ డాన్ విడిచి బయటకు వెళ్ళాలనిపించట్లేదు. ఓకే, ఓ గైస్, క్యాండిల్స్ కాదు కలెక్ట్ చేయాల్సింది మనం. క్యాండిల్స్లోంచి వచ్చే లైట్ మనం కలెక్ట్ చేస్తే అలాంటివి కొనుక్కోవచ్చు. మన దగ్గర అయితే 4 ఉన్నాయి, ఇప్పుడు 72 వచ్చాయంటే కొత్తవి అయితే మళ్ళీ అక్కడికే వెళ్ళమంటాడు. ఓకే గైస్, బయటకైతే వెళ్ళకూడదు, అక్కడే అయితే ప్రేయర్ చేయాలి. పదండి ఎగురుకుంటూ వెళ్దాం. నాకైతే భలే నచ్చింది అబ్బా ఫ్లయింగ్. ఖచ్చితంగా ఈ గేమ్ని అయితే ఇంక కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా గైస్, ఎందుకంటే ఫ్లయింగ్ చేయడం వల్ల ఎంత బాగుందంటే, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే ఫ్లయింగ్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంది కొంచెం. అరే ఇంకో ఆన్లైన్ ప్లేయర్ ఎవడో వచ్చాడు. ఓకే, మనం ప్రేయర్ చేస్తున్నాం. సినిమాటిక్స్ అయితే వచ్చింది. ఓకే, సంథింగ్, ఇది ఆల్రెడీ చూసినట్టే ఉందే. ఏంటి గైస్ ఇది? యార్ పుర్రపాడు గ్రాఫిక్స్ గైస్ ఇది నాకు తెలిసి. అరే ఈ ముసలోడు ఏంటి గైస్ ఆయన ఎలా ఉన్నాడు? ఓకే, క్యాండిల్ గురించి ఏదో. అరే భలే పట్టుకున్నాడే క్యాండిల్ లైట్. మళ్ళీ వెలిగింది ఏంటి? అయ్యా ఏంటిది? ఓకే, వీడు మళ్ళీ లేచాడు అండ్ తన స్టోన్స్ కానీ కిరీటం కానీ తిరిగి వచ్చింది గైస్. అరే బర్డ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎంత బాగుంది చూడండి. తన కిరీటం అన్నీ తిరిగి వచ్చేసాయి. అరే వావ్ గైస్, భలే ఉంది. మనం సముద్రం దగ్గర ఉన్నామేంటి గైస్? సంథింగ్ హ్యాపెనింగ్. నాకైతే ఏం అర్థం కావట్లేదు, 0% నాలెడ్జ్ దీని మీద. ఓకే, అరే చూడండి. ఓకే, మనమైతే టెంపుల్ ఎల్డర్ని అయితే మళ్ళీ లేపాము. ఓకే, అదిగోండి లేచిపోయాడు. ఓకే, ఈ స్పిరిట్ కూడా మాయమైపోయాడు. అరే గైస్ నిజంగా మాట్లాడడానికి కాన్స్టిలేషన్స్ గైస్, ఒక కాన్స్టిలేషన్ అయితే నిండిపోయింది. సో 6 కాన్స్టిలేషన్స్లో స్పిరిట్స్. ఓకే, మనకైతే పాయింటింగ్ క్యాండిల్ మార్కర్. ఓ హెయిర్ కట్. ఓకే, మన హెయిర్ కట్ అయితే బాగానే ఉంది కదా. ఏం చేస్తున్నాడు వీడు? ఓకే బాగానే ఉంది, ఏం చేసావనరా? ఓకే, ఒక కాన్స్టిలేషన్ అయితే ఫుల్ అయిపోయింది. సో ట్రై దిస్ అప్గ్రేడెడ్ ఎబిలిటీ ఇన్ ద ఎక్స్ప్రెషన్ మెనూ. ఓకే, ఎక్స్ప్రెషన్ మెనూలోంచి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ అయితే అన్లాక్ అవుతాయంట. సో రియల్లీ సూపర్ క్రేజీ గైస్. ఏంటిది సౌండ్? ఓకే, మనకైతే డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఈ డోర్స్లోంచి అయితే మనం ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ ఎల్డర్ని అయితే మనం అన్లాక్ అంటే మళ్ళీ లేపాం కాబట్టి నిద్రలోంచి మనకైతే డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోదాం పదండి. సో కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ కూడా అన్లాక్ అవ్వబోతున్నాయి. సో ఇంకా మనకైతే బర్న్ చేయమని అయితే ఆప్షన్ ఇవ్వడనుకుంటా. సో మనం ఎక్స్ప్రెషన్ మెనూలోకి వెళ్ళి అప్పుడే బర్న్ కొట్టి అప్పుడే గైస్ చేయాలి. ఓకే, అరే ఫ్లయింగ్ ఆన్ ఆఫ్ అన్నీ ఉన్నాయి గైస్ ఇక్కడ. సో బెల్స్ కూడా చూడండి ఒకసారి, అక్కడ బెల్స్ చూడండి ఎలా తిరుగుతున్నాయి. నాకైతే ఫ్లయింగ్ అయితే భలే నచ్చింది. సో ఓకే, అండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళమంటున్నాడు ఏంటి? ఓ అరే ఏదో అయింది గైస్, మనకైతే ఎనర్జీ అయితే వచ్చింది, ఎక్స్ట్రా ఎనర్జీ. సో ఇంకా మనం నాకు తెలిసి కొంతసేపు అయితే ఇంకా ఎక్కువసేపు ఎగరొచ్చు. చూడండి ఇప్పుడు 2 టైమ్స్ ఎనర్జీ పెరిగింది. అప్పుడైతే 1 ఉండేది, ఇప్పుడు 2 టైమ్స్. సో అలా ఎనర్జీ పెరుగుతూ వస్తుందేమో మనం కంప్లీట్ చేసే టాస్క్స్ బట్టి. ఓకే గైస్, అరే ఈ బర్డ్స్ అయితే భలే ఉన్నాయి గైస్. ఈ ఆన్లైన్ ప్లేయర్స్ అయితే ఇంకా ఆ కల్లోనే ఉన్నట్టున్నారు. ఓకే, అండ్ అబ్బా ఇక్కడికి వస్తే చాలు ఈ కాన్స్టిట్యూషన్ గురించి అయితే ఇస్తున్నాడు. ఓకే, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు గైస్. మొత్తం
నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్ కదా, నెక్స్ట్ ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్లో మొత్తం ఈ గేమ్ గురించి మొత్తం తెలుసుకొని కాన్స్టిలేషన్స్ ఏంటి అని మొత్తం అర్థం చేసుకొని ఫ్లాష్ బ్యాక్లో అయినా కొంచెం టైపింగ్ లెటర్స్ అయినా వర్డ్స్ అయినా ఇవ్వచ్చు కదా, పోనీ స్పీకింగ్ వర్డ్స్ కానీ వాడు ఏమి ఇవ్వకుండా ఉట్టి మౌంట్ సైకిల్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ నుంచి అయితే అరే చూడండి ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు మనకి. సో ఓకే, డ్రాగ్ లెఫ్ట్ ఆర్ రైట్ టు స్టీర్. ఓ గైస్, క్లౌడ్ కింగ్డమ్ని అయితే మనం చుట్టూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా. ఒరే యార్, దట్ గేమ్ కంపెనీ, మీరు దిస్ గేమ్ కంపెనీ చెప్తున్నాను కదా, నిజంగా స్కై ఖచ్చితంగా ఆడండి గైస్. మీకు ఎవరైనా ఆడాలంటే ఖచ్చితంగా ఆడండి. భలే ఉందంటే భలే ఉంది. సో 1.47 జీబీయే. సో నవ్వు తగ్గుతుంది పెరుగుతుంది కొన్నిసార్లు. సో బట్ నవ్వు అయితే తగ్గింది, ఇప్పుడైతే 1.5 జీబీ ఎంతో ఉంది. సో స్కైయా ఏంటిది ఇది గైస్? గేమ్ ఎండ్ అయిందా స్టార్ట్ అయిందా? సో నాకైతే తెలియట్లేదు. బట్ మనమైతే ఆల్రెడీ ఆగండి గైస్, మనకైతే వింగ్స్ వచ్చాయి. బట్ అదైతే నాకు హ్యాపీ. ఏంటి అక్కడ మళ్ళీ బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళమంటున్నాడు మన. అరే గైస్, ఎనర్జీ అయితే అయిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి. యాక్చువల్లీ హిల్ మనకి ఆల్రెడీ మనం కొంపతీసి మళ్ళీ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తున్నామా ఏంటి? కాదు, సంథింగ్ రాంగ్. అరే గైస్, ఎనర్జీ అయిపోయే లోపు అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. క్లౌడ్స్ నుంచి కింద పడ్డామా, ఎక్కడ పడతామో మనకు తెలీదు. వదిలేసామంటే ఒకవేళ ఫ్లయింగ్ అంతే, మనకి జుమ్మ స్పీడ్లో కొడతాయి. గైస్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ మళ్ళీ డార్క్ క్లౌడ్స్ ఎందుకున్నాయి? సంథింగ్ హ్యాపెనింగ్ గైస్. సంథింగ్ ఫిషీ. అరే గైస్ పదండి గైస్, బ్లాక్ క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేట్ చేద్దాం. మనమైతే ఇంకా సిఐడి అనమాట. సో టాగల్ అనమాట. సో ఇది ఆఫ్ ఆన్ బటన్స్. ఏంటి గైస్? రే షాకుల మీద షాకులు ఇవ్వకురా నాకు గైస్. వీడు ఏంటి, మనం వచ్చిన దారి ఇది గైస్. ఏదో ఎగురుకుంటూ సంతోషంలో వచ్చేసాను, బాగానే ఉంది. ఓకే, ఫ్లై నియర్ క్లౌడ్స్ క్రియేచర్స్ టు రెప్లిష్ యువర్ ఎనర్జీ. ఓకే, ఎగురుతూ ఉంటే మన ఎనర్జీ అయితే పెరుగుతూ ఉంటుందంట. ఓకే గైస్, అండ్ అక్కడైతే ఒక ల్యాండ్ ఉంది, అక్కడికైతే వెళ్దాం పదండి. మనకి ఇంకా చాలా ఎనర్జీ ఉంది, పదండి. సో అక్కడికైతే వెళ్దాము. బట్ అరే చాలా ఎనర్జీ ఉందని ఇప్పుడే కదరా అన్నాను. అయ్యా గైస్, పడిపోయేలా ఉన్నాను. అరే ఎనర్జీ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, మనం ఎగురుతూ ఉంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఓకే గైస్, ఇదేదో బాగుంది. సో అక్కడికైతే ఆ ల్యాండ్ మీదకి అయితే వెళ్దాం పదండి. సో నేనైతే ఎగురుకుంటూ వెళ్తున్నాను, అండ్ ఎనర్జీ అవుతుంది, కొంతసేపటి తర్వాత పెరుగుతుంది, ఏంటో తెలియట్లేదు. థర్డ్ ఎపిసోడ్కి అయితే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి థర్డ్ ఎపిసోడ్లో మొత్తం మీకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గైస్ రే పడకురా గైస్, ఇప్పుడైతే ఎనర్జీ ఫుల్ అయిపోయింది, నిజంగా చెప్తున్నాను. అర్రే పడిపోతాం. అయ్యా ఎంత స్పీడ్ పెరిగింది గైస్ ఎనర్జీ. ఓకే, బతికిచ్చాడు. సో పడిపోదాము కిందనైతే, ల్యాండ్ మీదకి రాకముందే. ఓకే గైస్, మనమైతే ఈ ల్యాండ్ మీదకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక ఆన్లైన్ ప్లేయర్ అయితే తిరుగుతున్నాడు. ఓకే, అండ్ మనకైతే ఈ ఫ్లయింగ్ వింగ్స్ రావడం వల్ల నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఖచ్చితంగా ఈ గేమ్ కంటిన్యూ చేస్తాను. సో ఈ గేమ్ గురించి ఫుల్గా తెలుసుకుంటాను. ఓకే గైస్, ఈ సందు మధ్యలోంచి అయితే వెళ్తున్నాను. ఓకే, ఏంటి ఫ్లాష్ బ్యాక్ కాదు, సినిమాటిక్స్ అనుకుంటా. సో ఐ థింక్ సో అదే. ఏంటిది? అక్రాస్ ద 7 realms అదర్ ఎల్డర్స్ వెయిట్ టు బి అవేకెండ్. ఓకే, ఇంకా 7 realmsని అంటే 7 ప్లేసెస్ని మనమైతే ఇంకా దాటాలంట. రీస్టోర్ దెమ్ ఆల్, మళ్ళీ తిరిగి తేవాలి. సో చైల్డ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డెస్టినీ. ఓకే, మన తలరాతను అయితే మనం ఫుల్ఫిల్ చేయాలంట. ఓకే గైస్, అండ్ నాకైతే అర్థమైంది ఈ గేమ్ గురించి, అండ్ ఇంకా బాగా అర్థం అవ్వాలి కాబట్టి నేను స్కై కోర్సా గైస్, ఇదేంది గైస్? అప్డేట్ వచ్చిందంట, న్యూ అప్డేట్ 17 days ago, కానీ మనం ఇప్పటికి వచ్చి ఆడలేదు. ఓకే, అండ్ హెయిర్ కటింగ్ అయితే షాప్ ఉంది ఇక్కడ. అరే మనకి నచ్చిన హెయిర్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. అరే షేప్ బాగుంది, ఆ హెయిర్ కంటే ఈ హెయిర్ బాగుంది కదా. అరే నాకైతే గొంతు పట్టేసింది. ఓకే, ఫేస్ షేప్ మార్చుకోవచ్చు. అరే ఇది బాగుంది, ఇక్కడే ఉందాం గైస్. మనమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ షేప్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు.
అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి రూట్ తెలుసు కాబట్టి స్ట్రైట్గా వచ్చేయచ్చు వింగ్స్తో ఎగురుకుంటూ. సో ఇక్కడైతే మనకి షాప్స్ అయితే ఉన్నాయి, అదైతే గుర్తుంచుకుందాము. ఓకే, అండ్ హోమా గైస్ ఇక్కడైతే చాలా ఉన్నాయి చూడడానికి. నోటిఫికేషన్స్ దగ్గర అయితే హోమ్, స్కై కోడ్స్, సెట్టింగ్స్లో హోమ్, షాపు, ఫ్రెండ్స్, రే ఓకే. అండ్ సెట్టింగ్స్లోకి అయితే రోజుకి వెళ్తూ ఉండాలి. సో నాకైతే ఇంకా దీని గురించి అయితే మొత్తం తెలియదు కాబట్టి నేనైతే ఎపిసోడ్ 3 కల్లా ఫుల్ అంతా తెలుసుకొని మీకు ఎపిసోడ్ 3లో క్లారిటీగా చెప్తాను. సో ఓకే, అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు వేసుకు తెలియక మనం ఏం చేయాలనేది మీరే చెప్పాలన్నమాట. సో మనమైతే ఈ షాప్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా సెవెన్ రియమ్స్ అయితే ఉన్నాయి మనం రీస్టోర్ చేయడానికి. సో అన్నిటిని మనం ఒక్కలమే సో ఇక్కడైతే బాగా చేయాల్సి ఉంటుంది. ఆ 7 రియల్మ్స్ సో ఆ 7 రియల్మ్స్ని మనమైతే బాగా చేస్తే సో ఖచ్చితంగా మనకైతే గేమ్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాన్స్టలేషన్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి అండ్ న్యూ ఎమోట్స్ కూడా, అండ్ ఇంకా ఫ్రీగా ఆడుకోవచ్చు అనుకుంటా. సో సంథింగ్ అదంతా 3rd ఎపిసోడ్. ఓకే గైస్, నాకైతే క్యాండిల్స్ ఎనర్జీ అయితే వస్తుంది. సో చూసారు కదా, అండ్ ఇక్కడ కూడా క్యాండిల్స్ ఉన్నాయి. ప్రతి రియల్లో క్యాండిల్స్ అయితే ఉంటాయి. అట్లా లైట్ని కూడా మనం కలెక్ట్ చేసుకుందాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. వచ్చే వీడియోలో కలుసుకుంటా. సో అండ్ వీడైతే ఎగురుతున్నాడు. ఇక్కడ నుంచి వెళ్దామంటారా? ఇక్కడ నుంచి వెళ్తే ఎక్కడ పడతామో ఎవరికి తెలియదు, ఎందుకులేండి మనకి రిస్క్. సో ఇక్కడి నుంచే వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. సో ఓకే, అండ్ అరే సో నోటిఫికేషన్స్ అయితే అలా వస్తూనే ఉంటాయి. సో యూట్యూబ్ నుంచి వాటి నుంచి మీరేం ఆ సౌండ్ అయితే పట్టించుకోకండి. సో ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కూడా వస్తాయి కానీ సో అట్లనేం మీరు పట్టించుకోకండి అనమాట. సో కావాలంటే మీకు వాయిస్ ఎన్హాన్స్ చేసిన పెడతాను. సో అరే అబ్బేయార్, అరే వీడి చూడండి ఒకసారి. సో అక్కడైతే లైట్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి, దాని లైట్ని అయితే కలెక్ట్ చేయడం మర్చిపోయాను. సో ముందుకైతే వెళ్ళమని మనకైతే వీడు మళ్ళీ టాస్క్ అయితే ఇస్తున్నాడు. సో మనం ముందుకు వెళ్ళాలి. అరే ఈ పోజ్ బాగుంది, ఈ పోజ్లో అవుటర్ చెప్పుకుందామా? సో ఓకే, అండ్ కొంచెం వెనక్కి వెళ్తే అర్రే అయ్యా ఉజ్జు ఉరి పైకి ఎగురు. అరే ఫ్లయింగ్ అబ్బేయార్ గైస్, పైకి వెళ్ళాలి, ఎలాగైనా పైకి వెళ్ళాలి, లేకపోతే బొగ్గు అయిపోతాం గైస్. రే ఇక్కడ ఈ పోజ్ బాగుందని నేను ఒకరిని వేస్ట్ చేశాను గైస్. పైకి పద. అరే పైకి పదరా. ఎట్టు రాపోతున్నావు? అరే యూఎస్కే వెళ్ళు. అయ్యా గైస్, అక్కడైతే ఇంకో ల్యాండ్ ఉంది, అక్కడికి వెళ్దామా? అబ్బో నైట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళడం వేస్ట్. నన్ను అడిగితే పదండి వెళ్ళిపోదాము, కానీ వెళ్ళట్లేదు అక్కడికి. రే నువ్వు నా కోపం తెప్పించుకు. అబ్బో గైస్, కిందనైతే మనకైతే రూట్ తెలియడానికి అయితే కొన్ని అయితే ఇచ్చాడు పిల్లర్స్. సో ఆ పిల్లర్స్ నుంచి కూడా మనకి రూట్ తెలియకపోతే వెళ్ళొచ్చు. ఓకే, దానికి ముందైతే మనం అవుటర్ ఎక్కడ్రా చెప్పాలి. అరే గైస్ వీడైతే ఎగురుకుంటే ఎక్కడికి పడితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాడు. సో ఫ్లై వింగ్స్ ఉండడం వల్ల. సో బట్ లేకపోతే మనం ఫార్ డిస్టెన్స్ని అయితే మనం వెళ్ళలేము సో క్లౌడ్స్ నుంచి. సో మనకైతే ఇస్లే ఆఫ్ డాన్కి వెళ్ళడం వల్ల వింగ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో మనమైతే షో చేసుకుంటే ఇక్కడికైతే వచ్చేసాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్యాండిల్స్ లైట్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చులే కానీ సో అవుటర్ అయితే చెప్పేసుకుందాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు యూఎస్కి తెలుగు మరి ఏం చేయాలని మీ చేతిలోనే ఉంది. సో అరే మళ్ళీ పడ్డాడే గైస్, ఇంకా తిరిగి వెళ్ళాలంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో పదండి స్ట్రైట్గా ల్యాండ్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో క్లౌడ్స్ లోపల నుంచి అయితే వెళ్దాం పదండి. బయట నుంచి వెళ్తే అదోలా ఉంది చూడడానికి. సో సన్ బ్రైట్నెస్ అయితే తప్పని మన వాడి మీద అయితే స్ట్రైట్ పడుతుంది. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా బీభత్సమైన కామెడీ అనమాట. సో అది మీరే చూస్తారు నెక్స్ట్ వీడియోలో. సో అది కూడా మైండ్ క్రాఫ్టే, బట్ బీభత్సమైన కామెడీ ఫన్నీగా అయితే ఉండబోతుంది. సో మీరే చూడండి, అండ్ ఆ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది ఈరోజు వీడియో. వచ్చే వీడియో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు వేసుకెళ్ళి గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.